మానవుని రూపంలో తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి కొండపల్లి నివాళులర్పించారు. సాటి మానవులకు సేవ చేయడమే జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అనుసరణీయమని మంత్రి తెలిపారు. సంతోషంగా ఉన్నాం, 10 మందిని సంతోషపరిచేలాగా మనం జీవితామని మంచి ఆలోచనలు అనేది ఆయన తాలూకా ఆశ్రమంలో 10 మందికి తెలియజేశారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం, సుమారు 10,000 టెంపుల్స్ ఉన్నాయని ప్రపంచం అంతా కలిపి. ఈరోజు మన విజయనగరం ఒకటే కాదు, ప్రపంచం అంతా కలిపి 10,000 టెంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారనేది లెక్కలేదు. ఎంతమంది ఆయన ఫాలో అవుతున్నారంటే లెక్కలేనటువంటి. ఈరోజు హిందూయిజం గురించి, ఇండియన్ తత్వం గురించి 10 మందికి తెలియజేసి మన తాలూకా జీవన అంటే మన పూర్వీకుల తాలూకా జీవన విధానాన్ని, మహోన్నతాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచానికి తీసుకెళ్లారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మన కలెక్టరేట్లో అధికారపూర్వకంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, నేను, యశస్వి గారు, మన మార్కెట్ చైర్మన్ మంగారాజు గారు, ఆర్డీఓ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మనం ఇచ్చినటువంటి గౌరవం.